ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-12 వచనాలు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కపదోకియ ఆసియా బితునియా అనే దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకును శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గురించి వాటి తర్వాత కలగబో మహిమల గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, ఇక్కడ ఒక గొప్ప మాట, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి అంటే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. అయితే ఈ ప్రజలు చాలా ప్రదేశాలకు చెదిరిపోయి ఉన్నారు. ఆ చెదిరిపోయినటువంటి వారికి ఈ పత్రికను రాస్తూ ఉన్నారు. చెదిరిపోయి జీవిస్తున్న విశ్వాసులు వారు కష్టాల్లో ఉన్నారు. దేవుని దృష్టిలో వారు ఎన్నుకోబడినవారు. తండ్రి అయిన దేవుని జ్ఞానం ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయులుగా ఉండేందుకు పిలువబడ్డారు. మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, చెదిరిపోయిన వారిలో ఉన్నా దేవునికి చెందిన వారు అన్న విషయం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం ద్వారా మనకు సజీవమైన నిరీక్షణ కలిగిన విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకున్నది. ఈ లోకంలోని సంపదలు నశించవచ్చు, కానీ పరలోకంలో మన కోసం ఉంచబడిన వారసత్వం నశించదు. అక్కడ అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యం మనకుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోక విషయాలు, ఈ లోక ఆశల్లో కాకుండా క్రీస్తు ప్రభు వారిలో నిత్య జీవము మీద నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. ఇంకా 6వ వచనంలో చూసుకుంటే చూడండి, అక్కడ ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. విశ్వాసులు కొంతకాలం వివిధ శోధనల వల్ల బాధపడతారు. ఎందుకంటే బంగారం కూడా అగ్నిలో పరీక్షింపబడితేనే అది బంగారం అని చెప్పేసి దానికి పరీక్ష కాలం అయిపోయిన తర్వాత దానికి విలువ. మన విశ్వాసం కూడా పరీక్షింపబడుతుంది. పరీక్షలు వచ్చినప్పుడు విశ్వాసం మరింత విలువగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు వస్తున్నప్పుడు దేవుడు ఏదో మనల్ని విడిచిపెట్టారని కాదు. కొన్ని సందర్భాల్లో పరీక్షలు మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడే అనుమతిస్తారు.
ఇంకను 8వ వచనం నుంచి చూసుకుంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. హల్లెలూయా! విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షంగా చూడలేదు. ఆయనను ప్రేమిస్తున్నారు. మనం కూడా క్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ కూడాను, ఇదిగో మన తరతరాల్లో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి మన కుటుంబాలను, మన తరాలను నడిపిస్తున్నారో, వారందరము కూడా విశ్వాసులము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నాం. ఆయనను చూడకపోయినా ఆయనపై విశ్వాసం ఉంచి చెప్పలేనంత ఆనందంతో మనం సంతోషిస్తున్నాం. కాబట్టి అలాంటి విశ్వాసానికి ఫలితంగా మనం ఏం పొందుకుంటున్నామంటే మన ఆత్మల రక్షణ పొందుతున్నాం. నిజమైనటువంటి విశ్వాసం కళ్ళతో చూసిన దాని మీద మాత్రమే ఆధారపడదు. యేసుక్రీస్తు ప్రభువుని చూడకపోయినా ఆయనను నమ్మి ప్రేమిస్తాం. హల్లెలూయా! ఇక్కడ 10-12 మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలంట ఆ రక్షణ గురించి పరిశీలించుచు అంటే విశ్వాసం ద్వారా మనం ఆత్మల రక్షణ పొందుకుంటున్నాం గదా! ఈ యొక్క రక్షణ యొక్క గొప్పతనం ఏంటంటే పూర్వకాలం నుంచి ఉన్న ప్రవక్తలు మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ దేవుని కృప ద్వారా వచ్చే రక్షణ గురించి పరిశోధించారట. వారు చెప్పిన విషయాలు అసలు ఎప్పుడు, ఎలా నెరవేరుతాయో తెలుసుకోవాలని గూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నారు. అయితే అసలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా నెరవేరుతాయి అని తెలుసుకోవాలని వారు గూడా ప్రయత్నించారు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వచ్చిన రక్షణను మనకు ప్రకటింపబడుతుంది. దేవదూతలు సైతం ఈ గొప్ప రక్షణ విషయం తెలుసుకొని ఆశపడ్డారు. హల్లెలూయా! ఈ సంగతులన్నీ, ఈ రక్షణ కార్యాలన్నీ కూడా అంటే ప్రవక్తలు ఏవైతే చెప్తున్నారో, ఆ దినాలలో వారు మా కొరకు కాదు గానీ, మీ కొరకే అంటే రాబోతున్న జనరేషన్స్, రాబోతున్న తరాల కొరకే పరిచర్య చేశారన్న సంగతి వారికి బయలుపరచబడుతుంది. ఇక్కడ పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో, మనం దేవునిచే ఎన్నుకోబడిన వారమని, మనకి క్రీస్తులో సజీవమైన నిరీక్షణ ఉందని, శోధనలొచ్చినా మన విశ్వాసం నిలకడగా ఉండాలి. మన జీవితంలో కష్టాలు, బాధలు, శోధనలు, పరీక్షలు నిరాశ చెందకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం వల్ల మనకు నిత్యమైన నిరీక్షణ ఉంది. మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు మరింత బలపడాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తూ, ఆయనపై విశ్వాసంతో రక్షణను విలువైనదిగా భావిస్తూ జీవించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.